ఆవిడ ఒక క్లారిటీ, అది నిజమే, అది మనం నమ్మాలి. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కూటమికి, ఈ కూటమికి పనిచేస్తున్నారు, అదే టీడీపీ కదా ఎన్డీఏ కూటమి పనిచేస్తున్నారు అని చెప్పడం అది కూడా నిజమే. ఇక్కడ ఎన్డీఏ కూటమికి ఏం చేయడం, ఆయన చేస్తే టీడీపీకే పనిచేసి పెట్టాలి. అదే కాకపోతే సెఫాలజిస్ట్ కాదు ఇప్పుడు ఆయన. ఏమి ఆయన ఒరిజినల్ గా తన అభిప్రాయాలు చెప్పుకుంటున్నాడు అంతే. డబ్బులు తీసుకుని చెప్తాడని నేను అనుకోను, వాళ్ళ పార్టీ అనుకోవచ్చును కానీ, ఎందుకంటే తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అతను ఏంటంటే ఇప్పుడు సహజంగా చంద్రబాబు గారి లాంటి మేధావి, పవన్ కళ్యాణ్ లాంటి మేధావి, ప్రశాంత్ కిషోర్ కూడా వాళ్ళ దృష్టిలో ఇట్లాగ ఇప్పుడు డబ్బులు జనాలకు పనిచేయడం వల్ల వాళ్ళందరూ సోమరపోతులుగా తయారైపోతున్నారు అని ఫీల్ అయ్యేటటువంటి తరహా. అందువల్లనే కూలీలు దొరకట్లేదు, భవన నిర్మాణ కార్మికులు దొరకట్లేదు, రైతులు అన్యాయం అయిపోతున్నారు, వ్యాపారస్తులు అన్యాయం అయిపోతున్నారు అనే ఫీలింగ్ వాళ్ళలో ఏదైతే ఉండి దాన్ని దాచుకోవడానికి పేదోడికి దొరకట్లేదు, పేదోడికి ఎక్కువైపోయిందని ఓ పక్కన మనసులో ఉంటది, పేదోడికి దొరకట్లేదని ఉపన్యాసాలు ఇస్తారు. అదే తరహా మెంటాలిటీ ఇతనికి కూడా. పేదవాడు పేదవాడిగా ఉండాలి, మేము వస్తే మా చేతుల్లో మారినట్టు ఉండాలి 10 మంది. అదే తరహా మెంటాలిటీ కాబట్టి ఈ విధానం ఫస్ట్ ఏంటంటే ఎలక్షన్ కోసం చెప్పాడు, తర్వాత వదిలేస్తాడులే అనుకున్నాడు. అతను చెప్పింది తూచా తప్పకుండా జగన్ అమలు చేస్తాడు అనుకోరా, అందుకని ఇప్పుడు అది తప్పుపడుతున్నాడు. వాస్తవానికి గతంలో అంటే మమతా బెనర్జీకి చంద్రబాబు గారికి మధ్యలో అంత ఏం లేవు, గొడవలు లేవు, విద్వేషాలు ఏం లేవు. ఇంతకుముందు అప్పుడు వాళ్ళు ఏదో థర్డ్ ఫ్రంట్ కూడా ఏర్పాటు చేయాలని అందరినీ ఆయన పోగేసేదో మాట్లాడారు. అలాంటిది ఇప్పుడు బాబుకి షాక్ ఇవ్వడం అంటే ఆ తరహా వ్యాఖ్యలు ఒక రకంగా బాబుకి షాక్ ఇవ్వడమే. ప్రశాంత్ కిషోర్ మీద కోపంతోన జరిగింది అది, లేదంటే